టీచర్ల మీద ఉన్న ఆరోపణ వాళ్ళు టైంకి అంటే ఒకప్పుడు ఆ ఊర్లోకే పోయి ఉండేటోళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడ ఉంటోళ్ళు. ఇప్పుడేమో కొంచెం రవాణా వ్యవస్థ వచ్చింది కాబట్టి బండో కారో తీసుకుంటున్నారు, పోతున్నారు, వస్తున్నారు. అట్లా పోయేటప్పుడు ఇప్పుడు ఈ మిత్తిలకు ఇచ్చుకున్నాడు, వడ్డీల వ్యాపారాలు నడుచుకోవడము, మధ్యలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడము, లేకపోతే ఎల్ఐసిలో ఇంకొకటి ఇట్లాంటి చేయడం అనేటువంటిది మళ్ళీ ఇంకొక వ్యాపారం చేస్తున్నారు. అందుకే వాళ్ళు చదువుల మీద దృష్టి పెడతలేరు ఎక్కువ అనేటువంటిది ఒక చర్చ బాగా ఉంది. ఇది అది నేను అనేది ఏంటంటే సార్, ఎవరైతే మానిటరింగ్ చేయాల్సిన వ్యవస్థ ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు పాఠశాలలో టీచర్ ఉంచగలిగితే ఆ ముందు ఆ తర్వాత ఆయన ఏం చేయలేడు. ఓకే, ఆ ముందు ఆ తర్వాత ఏం చేయలేడు. కాబట్టి 9 నుంచి 4:15 వరకు ఉంచే రీతిలో రకరకాల టెక్నాలజీ వచ్చి సాంకేతిక వ్యవస్థలు వచ్చినాయి. అది మేము ప్రతిపాదించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వేతనం ఇచ్చే ప్రభుత్వం, ప్రజలకు సేవలు అందించాలనే ప్రభుత్వం ప్రభావవంతమైన ఉన్నది కదా. అధికారులు చూడాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ కాదు, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. 9 నుంచి 4:15 వరకు, 9 నుంచి 4:15 వరకు టీచర్ బల్లో ఉండేటట్టు చేయండి. దానికి ఎవరు అభ్యంతరం చెప్తారు చెప్పండి? ఎవరు చెప్పలేరు కదా. చెప్పమనే హక్కు ఎవరికి? అట్లా ఉన్న తర్వాత కూడా 4:15 తర్వాత సరే అతను వేరే పని, ఆ తర్వాత కరెక్ట్ గిట్ట 9 to 4:15 వరకు ఉంటే ఆయన ఏం పని చేయలేరు. తర్వాత ఏం పని చేయలేరు. ఎందుకంటే రకరకాల అక్కడ డ్యూటీ ఉంటుంది, FA1 ఉంటుంది, FA2 ఉంటుంది, సమ్మేటివ్ 1 ఉంటుంది, పిల్లలకు బోధన ఉంటుంది. ప్రైమరీ స్కూల్ అయితే ఒకే టీచర్ ఉంటాయి, 5 క్లాసులు ఉంటాయి. ఆ రకరకాల టీచర్ ఏం ఖాళీగా ఉండడానికి అవకాశం ఉండదు. టైమింగ్ కరెక్ట్ మెయింటైన్ చేసి టైమింగ్లో ఇక్కడ ఉండేటట్టు చూసే వ్యవస్థ ఏదన్న ప్రభుత్వం. ఇంకొకటి సార్, 70% మంది 80% మంది ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎవరన్నా కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తారు. ఎవరి ఆదేశాలకు కొరకు వెయిట్ చేయరు. నేను నా బాధ్యత ఇంకొకరితో చెప్పించుకోకూడదనే ఆలోచనతోనే పనిచేస్తారు. ఒక 10% మాత్రం చెప్పితేనే చేస్తారు. మళ్ళీ ఆగిపోతారు. ఇంకో 10% ఉంటుంది, వాళ్ళ కొరకు ఈ వ్యవస్థ పకడ్బందీ పనిచేయాలి. అంటే ఒక 10% వాళ్ళు చేసే తప్పుల వల్ల మొత్తం ఈ రెగ్యులర్ ఎంఏ కూడా 10% కొరకే. ఈ మండల నోడల్ ఆఫీసర్ కూడా 10% కొరకే. ఎందుకు ఆ 10% కొరకు అంటే అది క్రానిక్గా మారద్దు. ఆ 10% పోతలేరు కాబట్టి ఈ 80%లో 50% వెయిట్ చేస్తారు. ఆయన చేస్తే ఎవరేమంటలేరు కదా. నేను కూడా అట్లనే ఎందుకు చేయాలి, ఏమైనా నేను చేస్తే అవార్డు ఇస్తున్నారా అనే నిర్లిప్తత వచ్చే అవకాశం ఉంటుంది. మనిషి ఎవరు స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు. స్థితప్రజ్ఞత కలిగి ఉన్న వాళ్ళు ఒక 10% ఉంటారు. కానీ ఈ 10% నుంచి అందరు స్థితప్రజ్ఞత కలిగి ఉండి ఎవరికి వాళ్ళు చేయాలా అనేది నేను అంటే అనుకొని తృప్తి చెందడం వల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక మాట కూడా చెప్పారు, పిల్లలతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎల్బీ స్టేడియంలో ప్రకటించారు 3 ఎంత వండర్ఫుల్ అద్భుతమైన సౌకర్యాలు ప్రకటించారంటే, ఒకటి స్కావెంజర్స్ ప్రతి పాఠశాలలో. తాను ప్రకటిస్తూ కూడా ఏమన్నారు, ఇప్పుడు స్కావెంజర్ లేని పాఠశాలలో టీచర్లే జేబులోకి వెళ్ళి పెడుతున్నారు. అందుకే మీ జేబుల నుండి ఒక పైస వద్దు, మీ వేతనం మీరు తీసుకోండి, పిల్లలకి మంచి చదువు చెప్పండి, స్కావెంజర్స్ని ఇస్తా, వాచ్మెన్ని ఇస్తా, ఉచిత కరెంట్ ఇస్తా. గవర్నమెంట్ స్కూల్స్కి 3 ప్రకటించారు. మాకు పదోన్నతు బదిలీలు, మా ఇంక్రిమెంట్లు పిఆర్సీ కంటే అవి అద్భుతమైన వరాలుగా నేను పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జేఏసీ సెక్రటరీ జనరల్గా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాము. ఈ 3 విద్యార్థులకు సంబంధించింది, ఉపాధ్యాయులకు సంబంధించింది, పాఠశాలకు సంబంధించి, ఆ గ్రామానికి సంబంధించింది. వాచ్మెన్ ఉంటే రక్షిస్తాడు, ఎందుకంటే కోట్ల రూపాయల విలువన్న సామాగ్రి ఉంది. IFB ప్యానల్స్ వచ్చినాయి, సాంకేతిక పరమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వార్ ఫోటింగ్ యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాలు కల్పిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ 3 వరాలు మేము DA ప్రకటించకుండా బాధపడలే, కానీ 3 ప్రకటించినందుకు మాత్రం సంతోషపడుతున్నాం. మీ ద్వారా ఉపాధ్యాయ వర్గానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ సౌకర్యాల్ని సద్వినియోగం చేసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశించిన ఫలితాన్ని అందించడానికి, ప్రజలకి సుఫలాలు అందించడానికి మనం ప్రయత్నం చేద్దాం.